ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పాపిని దౌర్భాగ్యం దేవా, మిమ్మల్ని వెతకలేదు, మిమ్మల్ని ప్రేమించలేదు, మిమ్మల్ని గౌరవించలేదు, మిమ్మల్ని ఘనపరచలేదు ప్రభు. మీ కొరకు ఏమీ చేయలేదు, కానీ పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తున్న నన్ను మీరే వెతికి రక్షించిన మీ ప్రేమంతటి కొరకు వందనాలు ప్రభు. స్తుతిస్తున్నాను తండ్రి. నా విస్తార పాపములు క్షమించి నాకు విస్తారమైన సంతోషం అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇతరులకు తండ్రి ఆస్తిపాస్తుల వలన, ధాన్య ద్రాక్షారసముల వలన, ఆయా స్థితులు బట్టి కలిగిన సంతోషం కంటే అధికమైన సంతోషము నాకు అనుగ్రహించినందుకు వందనాలు. నా సంతోషం వృద్ధి పొందిస్తున్నందుకు వందనాలు. మీ ప్రేమను ఇంకనూ నా పక్షంగా కనబరుస్తున్నందుకు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. మీ ప్రేమను వినియోగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను. ఘనత, మహిమ, ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. బైబిల్ పల్లో పాడుకుందాం. బైబిల్ ఎత్తి పట్టుకుని యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమి మారినన్ పొల్లు పోదు. భూమ్యాకాశంబుల్ గతించినాను, మారాజు పల్కో మారాదు. కీర్తనల పుస్తకంలో నుండి 139వ కీర్తన. కీర్తనల పుస్తకం 139వ కీర్తన. ఈ కీర్తన అంతా మార్చి చదువుకుందా. కీర్తన అంతా మార్చి చదువుకుందా. Psalm 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రులే ఉండునని నేను అనుకొని ఎడలా, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను గదా, నీ మీద లేచి వారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా.
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకుని లేఖన భాగములు మా గమనములు బోధించండి. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయించినట్లు సహాయం చేయండి. కృప చూపించబడి స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కీర్తనంతట్లో చాలా విషయాలను దావీదు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు. మొదట అంటాడు, 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములు నీవే కలుగు చేస్తవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందరూ బట్టి నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. కాబట్టి పుట్టక ముందు నుంచి, తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందు నుంచి మనం ఆయనకు తెలుసు. తరువాత అంతరింద్రియాలు కలుగజేసిన వాడు ఆయన. అన్ని ఎముకలు ఏమిటి, రక్తం ఏమిటి, మాంసం ఏమిటి, శరీరం అంతటిని బాహ్యంగా లోపల కలుగజేసిన వాడు ఆయన. ఈ సంగతిని మనం గుర్తించాలి. నీవే కలుగజేసితివి, నీవే కలుగజేసితివి అని 2-3 చోట్ల ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని మొదట కలుగజేశాడు, నిర్మించాడు. ఆయనే నిర్మించాడు. అయితే మానవుడు ఏం చేసేట, ఇక్కడ చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7:29 కలిసి చదువుకున్నాం. ఎక్లేసియాస్ 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటే, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులు పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని. కాబట్టి పుట్టించాడు కానీ వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అంతేకాదు, కీర్తనల్లో ఒక చోట మరొక మాట అంటాడు. కీర్తనలు 58వ కీర్తన 3వ వచనం. Psalm 58:3 కలిసి చదువుకుందాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగింది. పుట్టిన తోడని అబద్ధములు ఆడుచు తప్పిపోదురు. భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడని అబద్ధములాడు తప్పిపోతున్నాడు. పుట్టిన తోడని అబద్ధములాడుతారట. పుట్టిన తోటి ఇప్పుడు వీళ్ళని అల్లరి చేస్తారా అని అంటే ఇలాగంటారు. అవునని ఇలాగంటారా? ఒక్కళ్ళన్నా సరే ఇలాగంటారు. అడ్డగా తిప్పటమే ఫస్ట్ నేర్చుకున్నాడు తలకాయ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కాబట్టి పుట్టిన తోడనే అబద్ధాలు తప్పిపోతున్నారు. కాబట్టి ఆయన నిర్మించాడు, ఆయన చేతులే నిర్మించాయి, ఆయనే రూపం ఇచ్చాడు. ఇంకా చాలా అటువంటి వచనాలు బైబిల్లో చాలా ఉంటాయి. ఇంత చేస్తే ఆయన దగ్గర నుంచి మానవుడు తప్పిపోయి పాపం చేస్తున్నాడు. పాపం చేసిన మానవుడిని తిరిగి ఏమి చేశాడు ప్రభు? 1 కొరింథీ 6వ అధ్యాయంలో 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. 1 Corinthians chapter 6 verse 19 and 20. 1 Corinthians chapter 6 verse 19 and 20 కలిసి చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచు. మళ్ళా కొన్నాడు.
మళ్ళా పొద్దున చూసాం, మన విస్తార పాపములు క్షమించి తన రక్తంతో కడిగి తన రక్తంతో మనల్ని మరల కొన్నాడు. ఇప్పుడు మనము మన సొత్తు కాదు, మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఈ అవగాహన చాలా ముఖ్యం. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు ఎవరిదన్నా ఒక వస్తువు ఎరువుకి తెచ్చామనుకోండి, ఎరువుకి మళ్ళీ ఇచ్చేస్తాం తెచ్చామనుకోండి, దాన్ని ఎంత భద్రంగా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే అది మనది కాదు కాబట్టి దాన్ని చాలా భద్రంగా చూడాలి. ఒకవేళ మనదైతే ఆ పోయినా పర్లేదు అని అనుకుంటాం. మనది కాకపోతే ఒకవేళ ఒక చోట పెట్టి మర్చిపోయాము, ఇప్పుడు దానికోసం ఎంత తొందరపడతాం? ఎక్కడుంది 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 అని వెతుకుతూ ఉంటాం. కారణం ఏంటి? మనదైతే తర్వాత చూసుకుందాంలే ఎక్కడ పోతుంది అనుకో. అదే పక్క వాళ్ళదైతే తీసుకొచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇచ్చేయాలా, కాబట్టి ఎంతో ఆతృత ఉంటుంది దాని విషయం, బాధ్యత, ఆ వస్తువు విషయమైన బాధ్యత. ఎందుకంటే అది మనది కాదు, ఆ సొత్తు మనది కాదు, అప్పచెప్పాలి మనం. అలాగనే ప్రభువు తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. కొనడంలో కేవలం ఆత్మను మాత్రమే కొనలేదు, దేహాన్ని కూడా కొన్నట్ట. చూడండి, ఏదో మన ఆత్మను కొన్నాడు. మన ఆత్మని అక్కడ కీర్తనలో ఉంటుంది, మరలా సువార్తల్లో ఉంటుంది, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏదో ఆత్మను అప్పగిస్తే సరిపోతుందిలే, ఈ శరీరంతో దేవుడు ఏం చేసుకుంటాడు? మన శరీరానికి దేవునికి ఏం సంబంధం లేదు, కాబట్టి నువ్వేం చేసుకున్నా పర్వాలేదని కొంతమంది బోధలు చేస్తున్నారు. మీకు కూడా ఎప్పుడన్నా ఆ బోధ వినబడవచ్చు. మనోళ్ళే చేస్తున్నారు, హెబ్రోనోళ్ళే, బయట వాళ్ళ సంగతికి ఏమి. కాబట్టి అది వాస్తవం కాదు. ఇక్కడే ఉండి నీ శరీరాన్ని కూడా నువ్వు కొన్నాడు, సొత్తు కాబట్టి ఆయనకు అప్పచెప్పాలి. అంతే, శరీరాన్ని కూడా సొత్తుగా అప్పచెప్పాలి, ఆయనకు అప్పచెప్పాలి. అందుకని అక్కడేం చెప్పాడు? 2 కొరింథీ 7:1 చూడండి. 2 కొరింథీ 7:1 చదవండి ఎవరైనా. 2 Corinthians chapter 7:1. శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి. కాబట్టి శరీరం కూడా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. ఆత్మతో పాటు శరీరము ప్రాముఖ్యమైనది. దానికి కల్మషము కలగకుండా చూసుకోవాలి, దాన్ని పవిత్రపరుచుకోవాలి. అప్పుడే వాగ్దానాలు నెరవేరుతాయి. మనకు ఇట్టి వాగ్దానములున్నవి కనుక నేను వారికి తండ్రి ఉందును, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉందరు, నేను వారి మధ్య నివసించి సంచరింతును. పైన చెప్తాడు 18వ వచనం నుంచి 6వ అధ్యాయంలో. చెప్పిన తర్వాత మనకి ఇట్టి వాగ్దానములు, ఇంకా అనేకములైన వాగ్దానములు ఉన్నాయి. ఎప్పుడు నెరవేరుతాయిట? శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రపరుచుకుంటే వాగ్దానాలు త్వరగా నెరవేరుతాయి. కాబట్టి శరీరం యొక్క పవిత్రత కూడా చాలా అవసరం, ప్రాముఖ్యమైనది. మన శరీరం యొక్క లెక్క మనము దేవునికి అప్పచెప్పాలి. ఇప్పుడు నా అంతరింద్రియములు కూడా నీవే కలుగు చేసితివి అని అన్నాడు. లోపలున్న ఇంద్రియాలన్నింటినీ, అంటే మనస్సు, హృదయము, ప్రాణము, తర్వాత లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నింటినీ ఆయనే కలుగు చేశాడు. ఆయన లేకుండా, ఆయన ద్వారా తప్ప మన దగ్గర ఏమీ లేదు. ఇదేదో దానంతట అది వచ్చేసింది కాదు. కాబట్టి మన బాడీ పార్ట్స్ విషయమై కూడా దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. అందుకనే చూడండి, హెబ్రీలు పత్రికలోన హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హీబ్రూస్ 4:13. హెబ్రీ 4:13. హీబ్రూస్ 4:13 కలిసి చదువుకు. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఏమనికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్త మరుగులేక తేటగా ఆయన అంతా చూస్తున్నాడు. మన లోపల కూడా చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు, మన జీవితం అంతా చూస్తున్నాడు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో మన లెక్క అంతా రాసి మనం ఆయనకు అప్పచెప్పాలట.
దేవుని వాక్యంలో ఏముందో దాన్ని మనం నమ్మాల్సిందే. మనం నమ్మకపోయినా అది జరిగి తీరుతుంది. అక్కడ 2 కొరింథీ 5:10 చెప్తాడు, మనం శరీరంతో చేసిన క్రియల విషయమైన ఫలము పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసి ఉన్నది. 2 కొరింథీ 5:10 అంటాడు, మనమందరం శరీరంతో జరిగించిన క్రియల విషయమై. కాబట్టి ఈ శరీరం చాలా జాగ్రత్తగా చూడాలి. దీన్ని పని చేయించే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని లెక్క మనం అప్పచెప్తాము, దాని ఫలితం మనం అనుభవిస్తాం. ఇప్పుడు అర్థమైందా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians chapter 5 verse 10 కలిసి చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు. చెడ్డదానికి మంచి ఫలం ఎలా పొందుతాం? ఒక ఆయన హెబ్రోన్ నుంచి వచ్చి ఒకసారి మేమున్న స్థలంలో చెప్పాడు, మంచి వాటికి బహుమానం వస్తుందట, చెడ్డ వాటికి ఏమీ లేదట. అంతే. వాడు హెబ్రోన్ నుంచి వచ్చాడు, ఇప్పుడు కాదు, 2002లోనూ 2003లోనూ 2004లోనూ వచ్చాడు. హెబ్రోన్ నుంచి వచ్చాడు ఒక ఆయన. వచ్చి ఏం చెప్పాడంటే, దీని అర్థం ఏంటంటే, దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు. పైన ఏమన్నాడు? అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అంటే మంచివైతే బహుమానం వస్తుందట, చెడ్డవంటే అవన్నీ క్షమించేస్తట. అంతేగాని చెడ్డవాటికి శిక్ష ఏమీ లేదు. ఇంకా శిక్ష ఏంటి? క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష ఇది లేదు అని ఉంది కదా, ఇంకా శిక్ష ఏంటి? ఏమైనా చేసుకో అని అంటున్నాడు. కానీ అది వాస్తవమా? అది వాస్తవం కాదు. చాలా చోట్ల నాకు ఇప్పుడు ఆ రిఫరెన్స్ ఎక్కడ గుర్తొస్తుందో తెలియదు. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడు పాపం చేయుడు, పాపం చేయువాడెవడు ఆయనను చూడలేదు, ఎరగలేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళు ఆయన బీజం నిలుచును గనక వాడు పాపం చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. అంతే. కాబట్టి చేయడు, చేయజాలడు. ఒకవేళ చేస్తే మళ్ళా ప్రభు దగ్గరికి రావాలి. 2వ అధ్యాయంలో చెప్పాడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమైన. కాబట్టి మళ్ళీ తప్పిపోయాడా? ప్రభు దగ్గరకు రావాలి. వస్తే ఆయన మరల క్షమిస్తాడు. అయితే ఊరకనే క్షమిస్తాడా అంటే హెబ్రీ పత్రికలో దాని సంగతి చెప్పాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి, హీబ్రూస్ చాప్టర్ 12 ఫ్రమ్ వర్స్ 5, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. 7వ వచనం చూడండి, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 8, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని యెడల దుర్బీజులే గాని కుమారులు
కారు. దుర్బీజులు అంటే సాతాను సంబంధులు అని. అంటే దేవుడు నన్ను శిక్షించడు అని అనుకుంటే అప్పుడు అపవాద సంబంధం అయిపోతాం. దేవుని కుమారులం కాదు. శిక్షిస్తాడట అంటే యోహాన్ అన్నాడు క్షమిస్తాడని. అయితే హెబ్రీకి రాసిన బహుశా పౌలు గారు అయి ఉండొచ్చు. శిక్షిస్తాడు అంటే ఏం చేస్తాడు? క్షమిస్తాడు, శిక్షిస్తాడు, లేదా శిక్షిస్తాడు, క్షమిస్తాడు. ప్రభువే స్వయంగా చెప్పారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన 3:19. రెవల్యూషన్ చాప్టర్ 3:19. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. కాబట్టి తప్పిపోయిన వాడు ఇప్పుడు ఏం చేయాలంటే మొదట మారు మనస్సు పొందాలి. శిక్ష ఉంది, క్షమాపణ ఉంది, రెండు ఉంటాయి. క్షమాపణ ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది. ఈ శిక్ష అనుభవించాల్సిందే. క్షమాపణ పొందుతాడు, కానీ దానివల్ల కొంత నష్టం కూడా పొందుతాడు. చిన్న కుమారుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి క్షమించాడు, కానీ పోగొట్టుకున్న ఆస్తి ఏమైంది? పోయింది. శిక్ష ఏమిటి? వాడు పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, కానీ అది కూడా వాడికి దొరకలేదు. కరువు వచ్చింది, గొడ్డలు కూడా పోయాయి, గొడ్డలు కూడా లేవు వాడికి, ఎవడో పీక్కుపోయాడు. కాబట్టి అదంతా శిక్ష. దీనికి ఒక ఆయన అంటాడు శిక్ష అణ అంటాడు. అంటే శిక్షణ అని కూడా అంటాడు, శిక్ష అణ, అదంతా శిక్ష అణ. ఈ లోకంలో మనకి జరిగిందంతా శిక్ష అణ అంటాడు. ఎందుకంటే వాని మీదకి శిక్ష రాకూడదు, అది వాని బాధ. పాడు పనులన్నీ చేస్తాడు కాబట్టి వాని మీదకి శిక్ష రాకూడదు. కాబట్టి దాన్ని ఎట్లా చెప్పాలో? శిక్ష అణ అని అంటాడు. కాబట్టి మళ్ళీ అణ ఏంటి? తెలుగు రానివాడు అనమాట. శిక్షణ అని శిక్షణ కాదు. శిక్షణ ఎప్పుడు? శిక్షణ వేరు. శిక్షణలో ఏముంటుందంటే ప్రేమతో కూడినటువంటి శిక్షణ ఉంటుంది, కొన్ని నేర్పిస్తాడు. తప్పులు చెయ్యం అక్కడ. శిక్షణ పొందటానికి తప్పులు చేయాల్సిన పని లేదు. మనం తప్పు చేయకుండా ఉండటానికే శిక్షణ, ఎదగడానికి శిక్షణ, మంచి పని చేయటానికి శిక్షణ నేర్పిస్తూ ఉంటాడు. శిక్ష ఏంటంటే తప్పిపోయిన తర్వాత శిక్ష, మరలా మారు మనస్సు పొందితే క్షమాపణ. అర్థమైందా? శిక్ష, మారు మనస్సు, క్షమాపణ. నేను ప్రేమించువానని గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. గద్దింపు, తప్పిపోయాడు, శరీరముతో దేవుని మహిమపరచాలి. శరీరంతో జీవించే జీవితపు లెక్క దేవునికి అప్పచెప్పాలి. శరీరంతో జీవించిన జీవితం యొక్క ఫలము అనుభవిస్తాము. ఇదంతా స్పష్టంగా ఉంది. 1 కొరింథీ 6:19-20 ఏం చెప్తున్నాడు? నీ శరీరంతో దేవుని మహిమపరచు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఏం చెప్తున్నాడు? నువ్వు శరీరంతో జీవించిన జీవితానికి లెక్క అప్పచెప్తావు. మనమే లెక్క అప్పచెప్పుకోవాలంటే రాసి, నా శరీరంతో, నా కాళ్ళతో ఇది చేశాను, నా చేతులతో ఇది చేశాను, నా కళ్ళతో ఇది చేశాను, నా నాలుకతో ఇది చేశాను, నేను ఇవన్నీ చేశాను, మనమే లెక్క చెప్పాలి. నేను చెప్పా. ఇప్పుడు కొంతమంది చూడండి, స్టూడెంట్లు క్లాసులో ఉంటారు, రే అప్పచెప్పరా, 7వ ఎక్కం అప్పచెప్పరా అంటే నేను చెప్పా. ఓసారి మా మేనల్లుడు చెప్పాడు, ఒరే సండే మండేలు చెప్పరా అంది వాళ్ళ అమ్మ. చెప్పరా? నేను చెప్పా అన్నాడు. ఎందుకురా చెప్పా అంటే అవి నాకాడు లేవు అన్నాడు. చిన్నపిల్లలకు కుదురుతుంది, ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత కుదరదు అది. ఇక నాకాడు లేవు, నేను చెప్పా అంటే కుదరదు. చెప్పాలి లెక్క. లెక్క చెప్పకపోతే మొత్తం వచ్చి నెత్తి మీద పడుతుంది, తీసుకుపోయి ఎక్కడేస్తాడు? వెలుపల చీకటి. అక్కడ ఏముంది? ఏడుపు, పండ్లు కొరుకుట. అదే నరకం. వెలుపల చీకటి వేరు, నరకం వేరు, అగ్నిగుండం వేరు, రకరకాలు చెప్తున్నారు కొంతమంది. వెలుపల చీకటి అదే, నరకం అదే, అగ్నిగుండం అదే. కాబట్టి అక్కడే వేస్తాడు. లెక్క చెప్పాల్సిందే. మనం లెక్క చెప్పాలి. చెప్పకపోయినా దేవుడు మనకు చూపిస్తాడు. ఏం చేస్తాడట? మనం చేసిన వాటి ఫలము మనం అక్కడ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ దేహంతో జీవించే జీవితాన్ని జాగ్రత్తగా మనము ఆలోచించుకో. కాబట్టి ఇప్పుడు తప్పిపోతే ఏమొస్తుంది? తప్పిపోతే జాగ్రత్త వినండి. బయట వాళ్ళు మొదట, బయట ఏవేవో ఉంటాయి, ముందు వినండి. ఇప్పుడు దేహంతో జీవించే జీవితంలో ఏమొస్తుంది? తప్పిపోయావు. ఇంత ఉదయకాలంలో చూసాం మనం, అనేక విషయములలో తప్పిపోతున్నామన్నాడు యాకోబు. తప్పిపోయావు. తప్పిపోతే ఏం చేయాలా? దేవుడు శిక్షిస్తాడు. శిక్షకు లోబడు.
శిక్షించిన తర్వాత లోబడిన తర్వాత గద్దిస్తాడు. మొదట అంటే తప్పు చేస్తున్నామని చెప్తాడు, గద్దిస్తాడు, వినము, శిక్షిస్తాడు. ఇప్పుడన్నా లోబడి ఏం చేయాలా? మారు మనస్సు పొందాలా, అంటే పశ్చాత్తాపడాలి. మళ్ళీ తప్పు చేశాను ప్రభా, తప్పిపోయాను, మళ్ళా చెయ్యను, క్షమించు అని అడగటం మారు మనసు పొందితే ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అయితే శిక్షింపబడిన దాని ఫలము అనుభవించాల్సిందే. ఆ గుర్తులు ఉంటాయి, ఆ బాధ ఉంటుంది, ఆ సమయం వ్యర్థమైపోయింది, ఆ డబ్బు వ్యర్థమైపోయింది, లేకపోతే ఆరోగ్యం పోయింది, మళ్ళీ రాదు. పోయిన సమయం రాదు, పోయిన డబ్బు రాదు. చిన్న కుమారుడికి వచ్చిందా? వాడు ఖర్చు పెట్టేసిన ఆస్తి మళ్ళీ తిరిగి వచ్చిందా? వాడికి రాలేదు. కాబట్టి పోయింది అంతే. పోయింది పొల్లు, ఉన్నది గట్టి. శ్రీకాకుళం వాళ్ళు చెప్తారు, పోయింది పొల్లు, ఉన్నది గట్టి, అంతే. ఏం మిగిలింది? రక్షణ మిగులుతుంది, అంతే. బహుమానాలు పోతాయి, రక్షణ మిగులుతుంది. అది కూడా ఎప్పుడు మారు మనస్సు పొందితే. లేకపోతే శిక్షావిధికి అక్కడ అక్రీస్తు న్యాయపీఠం ఎదుట తలదించుకొని కూర్చోవాలి, నిలబడాలి. కనుక ఆ రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. శరీరం ఏం చేస్తోంది? ఆత్మ సంబంధమైన రక్షణను దూరం చేస్తుంది. శరీరము ఆత్మ సంబంధమైన రక్షణను దూరం చేస్తుంది. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహం దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు తెలియక తప్పిపోయాం, ఇప్పుడు ప్రభు మరల తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఇది మరింత క్రయం ఎక్కువగా చెల్లింపబడింది. కాబట్టి ఇప్పుడు ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. అది అంతరింద్రియములతో కానీ, బయట అంటే బాహ్య శరీరము, అంతరింద్రియములు అన్నింటితో కూడా దేవుని మహిమపరచాలి. ఏదో ఒకదానితో దేవుని మహిమపరచటం కాదు. కనుక హెబ్రోన్ ఒక ఆయన రాజమండ్రి వైపు వెళ్ళి, ఇందులో రికార్డు కూడా చేస్తున్నారు, పర్లేదులే, ఆడ పోయి చెప్పాట. ఏమనంటే, వన్నైనది వెనకటిలే మరల భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్ద మరల పోవునని ఉంది. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, నువ్వు ఏం పాపం చేసినా పర్వాలేదు, అది ఆత్మకు అంటదని చెప్పాడట. నేను ఏలూరు పోతే 2-3 క్రితం ఒక ఆయన అడిగాడు, అప్పుడు కాదని చెప్పాం. మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు. అంటే మరలా నువ్వు అది చెప్తే చెప్పుకో, ఇదిగో వాక్యం ఉంది, నీ దేహముతో దేవుని మహిమపరచు. దేహమునకు ఆత్మకు కలిగిన సమస్తము నుండి మనల్ని మనము పరిశుద్ధపరుచుకుందామని రాయబడింది. కాబట్టి దేహంతో దేహానికి కలిగిన ఆ అపరిశుద్ధత కూడా పవిత్రపరుచుకోవలసిందే, తప్పదు. కాబట్టి దేహంతో చేసింది ఆత్మకంటదని ఎట్లా చెప్తాడు? అది అందుకని అన్నాడు, ఎవడు మిమ్మను మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకొనుడి అని అపొస్తలుడైన యోహాను అక్కడ స్పష్టంగా రాశాడు. చూడండి, ఇందాక చదివిన భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఎక్కడుంది? 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటే, ఎవడో వచ్చి మనల్ని మోసపరచడానికి ఇవ్వడానికి అవకాశమో ఇవ్వద్దు. వాక్యం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కింద ఏమంటున్నాడు? కీర్తన 139లో, కీర్తన 139 23లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను, నీకు ఆయాసకరమైన మార్గం నా యుందున్నదేమో చూడు, నిత్య మార్గం నన్ను నడిపించు. కాబట్టి మొదట ఈ దేహ సంబంధమైన ఈ జీవితం విషయమైన పరీక్ష మనకు అవసరం. అక్కడ 1 కొరింథీ 11:28లో చెప్తాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాక. దేహ సంబంధమైన జీవితం చాలా పరీక్షించుకొని లెక్కప్ప చెప్పాలి ప్రభు దగ్గర. ఇక్కడే మనం లెక్కప్ప చెప్పేస్తే మనం తర్వాత అక్కడ లెక్కప్ప చెప్పాల్సిన పని లేదు. అంత క్లియర్గా ఉంటాము, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇదిగో నేను వస్తున్నాను ప్రభువా అని చక్కగా సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు పిలుస్తాడో అని గుండె గుడిగుడ దడ పెట్టుకొని బీపీ పెంచుకోవాల్సిన పని ఏమీ ఉండదు. ఎప్పుడు పిలిచినా ఆ వస్తా ప్రభువా అని వెళ్ళిపోవచ్చు. కాబట్టి పరీక్షించుకోవాలి. రెండవది ఇక్కడ ఏమంటున్నాడు? సరే, ఈ బాధ అంతా ఎవడు పడతాడు? చూడండి, దేవుడు చేసే పని ఏమిటో 1వ వచనం 139 కీర్తన 1. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇచ్చిన ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నామో, ఆయన ఉంచిన తన ఆత్మతో మనం ఏం చేస్తున్నాం,
శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. శరీరము బాడీ, ప్రాణము సోల్, ఆత్మ స్పిరిట్, ఈ మూడు ఉన్నాయి. ఈ ప్రాణమే మనస్సు. మూడింటితో కలిసి మనం జీవిస్తున్నాం. ఏది లేకపోయినా ఈ జీవితం అక్కడితో ఆగిపోయినట్టే. కాబట్టి ప్రాణం ఎక్కడ ఆగిపోతుందో ఆత్మ అక్కడ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ శరీరము మృతతుల్యం అయిపోతుంది. దాన్ని మట్టిలో కలుపుతారు. ఈ మూడింటిని ఆయన ఏం చేస్తున్నాడు? ఈ మూడు దేవుడిచ్చినవే. ఈ మూడింటిని ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నట్ట. ఎల్లప్పుడూ పరిశోధించేటటువంటి దేవుడు. ఈయన ఎక్కడున్నా వదలడురా బాబు ఈయన అని చెప్పి తప్పించుకుందామని ఎక్కడికి వెళ్తున్నట్ట. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. 2వ వచనం, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశముకి నీవు అక్కడ ఉన్నావు. నీ పాతాళమందు పడుకొని నీవు అక్కడను ఉన్నావు. తర్వాత సముద్ర దిగంతంలో నివసించినను. 10, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. అంధకారం నన్ను మరుగు చేయును. నా కలుగు వెలుగు రాత్రులు ఉండునని అనుకునేట్లా. చీకటైన నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు ఉండును. చీకటి వెలుగు నీకు ఏకరీతికున్నాయి. ఈ దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాడు. ఇది పెద్ద సమస్య మానవుడికి. మానవుడికి కావలసింది ఏంటంటే దేవుడు లేనంటే భక్తుడికి, ఇది ప్రభువుని తెలియని వాడికి, పాపములో ఉండేవాడికి, వాడికి ఏం సంబంధం, వాడికి అసలు ఏమి, వాడికి మనుషులు కనబడకుండా ఉంటే చాలు. కొంతమంది మనుషులు కనబడితేనే పోయింది. ఇప్పుడు చూడండి, ఆ వైన్ షాప్ దగ్గర ఉంటారు, వాడు హాయిగా దర్జాగా అక్కడే ఉంటాడు. పోలీసుడు అడగకపోతే అక్కడే తాగుతాడు. వాడు పోలీసుడు అడుగుతాడు కాబట్టి అక్కడ తాగడు, లేకపోతే అక్కడే తాగుతాడు. వాడికి ఏం భయం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకంటే కొద్దిగా భయం, ఎవడు చూస్తాడేమో అని వాడు లోపల పోయి తాగుతాడు. అర్థమైందా? అంటే పాపభీతి, దైవభీతి, పాపభీతి లేనివాడికి ఏం లేదు. ఈ దైవభీతి, పాపభీతి ఉన్నవాడు వీడేం చేసి ఇప్పుడు ఎవడు మనుషులు చూస్తారంటే మనుషులు చూడకుండా చేస్తాడు. ఈ దేవుడు చూసేస్తున్నాడు. ఎక్కడ దేవుడు చూడకుండా ఏ స్థలం ఉన్నది అది వెతుక్కుంటున్నాడు మానవుడు. దేవుడు చూడని స్థలం ఏది? పాతాళంలో దేవుడు దేవుడికి కనిపిస్తున్నదట. ఆకాశంకి ఎక్కినా కనిపిస్తుందిట. కుడివైపున ఉన్నట్ట, వెనవైపున ఉన్నట్ట, ముందు ఉన్నట్ట, వెనుక ఉన్నట్ట. కూర్చుంటే తెలుస్తోందిట, నిలబడితే తెలుస్తోందిట, నడిస్తే తెలుస్తోందిట, పడుకుంటే తెలుస్తోందిట, మాట్లాడితే తెలుస్తోందిట, మాట్లాడకపోతే తెలుస్తోందిట. అర్థమైందా? దేవునికి తెలియనటువంటి పరిస్థితి జీవితంలో ఏది లేదు. చీకటి ఎందుకు వచ్చిన బాధ? లైట్లన్నీ ఆర్పేసుకొని, కొన్నిసార్లు చూడండి దేవుడి మీద కోపం వస్తే లైట్లన్నీ ఆర్పేసుకొని పడుకున్న చీకటిలో కూడా చూస్తున్నట్ట. ఆయనకు అది వెలుగు వలే ఉందిట. లైట్లన్నీ ఆర్పేస్తే మనకు కనబడదు, కానీ దేవుడికి అంత స్పష్టంగా కనిపిస్తుందిట, ఎంత చీకటి అయినా సరే. ఇప్పుడు ఎక్కడికి పోతాను అంటాడు దైవజనుడు. ఎక్కడికి పోదాం అనుకుని పారిపోయాడు ఒకడు. ఎవడు? యోనా. పోదాం అనుకుని సముద్రంలోకి. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, ఎక్కడన్నాడు? ఇక్కడెక్కడో అన్నాడు. ఇప్పుడు మనం చదివింది 9వ వచనంలో, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించును, అక్కడ నుండి నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకోను. యోనా ఏం చేశాడు? పారిపోతాను, ఈ దేవుడితో లాభం లేదు, నాకు వీనికి కుదరదు, ఆయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు, నేను అనుకున్నది ఆయన చేయనివ్వడు, ఆయన చెప్పిందేమో నాకు అది కుదరట్లేదు, కాబట్టి ఈ దేవుడితో పని లేదు, రిజైన్ ఇచ్చేద్దాం, పారిపోదాం అని చెప్పి పారిపోతుంటే అక్కడ పట్టుకున్నాడు. ఓడలో పట్టుకున్నాడు. ఓడ ఎక్కిన తర్వాత ఓడలో పట్టుకున్నాడు. ఇలా లాభం లేదు, నన్ను విసిరేయండి అన్నాడు. అంటే విసిరేస్తే ఇంకేం చేస్తాడులే అని అనుకున్నాడు. సముద్ర పగాధంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ పట్టుకున్నాడు. సముద్ర పగాధంలోనికి వెళ్ళిపోతే అక్కడ పట్టుకున్నాడు. అక్కడ పట్టుకుని ఏం చేస్తున్నాడు? చేప కడుపులోకి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి తప్పించుకోపోవటం అనేది అసాధ్యం. ఆ శిక్ష తప్పించుకోవటం అసాధ్యం. ఇప్పుడు అర్థమైందా? ఏం చేశాడు? శిక్షించాడు. తీసుకెళ్ళి చేప కడుపులో 3 రోజులు ఉంచాడు. చావలేదు, బతకలేదు.
అటు చావు రాలేదు, ఈ బతుకు బాగులేదు. వాని పరిస్థితి చూసారా? ఈ నీనెవే, అది యోనా గ్రంథం అందరికీ తెలుసు. నీనెవే పట్టణంకి వెళ్ళమన్నాడు, వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరాడు, ఓడెక్కాడు. మళ్ళీ చెప్తాడు, నేను నా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను, యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాడు. పారిపోదాం అనుకున్నాడు, ఎక్కడికి పారిపోతాడు? అందుకని దావీదు అన్నాడు, నేను ఎక్కడికి పారిపోతాను? దావీదు తర్వాత వాడు యోనా. దావీదు కీర్తనలు చదివి ఉండడు బహుశా యోనా, అదే బద్దకస్తుడై ఉంటాడు. కాబట్టి వానికి ఆ అనుభవం లేదు. సముద్రంలోకి ఎంత దావీదు ముందే అనుకున్నాడు, ఎక్కడికి పోయినా చంపకు తింటున్నావు, నువ్వు నన్ను ఎక్కడ ఉండనివ్వట్లేదు, సముద్రకి లోపలికి వెళ్ళిపోయినా అక్కడే ఉన్నావు, నేను ఎక్కడికి తప్పించుకునేది? కాబట్టి నన్ను పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే చెప్పు, నేనే సరి చేసుకుంటా, ఇక నాకు వేరే మార్గం లేదు. అయితే యోనా ఏమనుకున్నాడు, ఈయంతో లాభం లేదు, సముద్రంలో గెంతేస్తే చేస్తాను, బతికితే బతుకుతాను, కానీ ఈ దేవుడితో నాకు తప్పిపోతుందని అనుకున్నాడు. కానీ దేవుడు తప్పలేదు, అక్కడ కూడా పట్టుకొని వాడిని చావనివ్వలే. చనిపోతే సరే వాని కోరికైనా తిరిగేది, వాడిని చావనివ్వలేదు. తిరిగి తీసుకొచ్చి ఏం చేశాడు, తిమింగలం గడుపులో పడేశాడు. ఇక్కడ ఉండరా 3 రోజులు అని. అప్పుడు బుద్ధి ఏం చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి చావు బతుకులు అన్నీ కూడా దేవుని చేతిలోనే. శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. కాబట్టి శిక్ష తప్పదు. కనుక ఏం చేయాలి, మొదటే బుద్ధిగా ఉండాలి అంతే. లేదా బుద్ధి తప్పిపోయిందా, ప్రభు దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పాలి, ఏంటంటే నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏముందో నాకు చూపించు, నేనేం చేస్తాను, సరి చేసుకుంటా, నేను సరి చేసుకుంటా. అక్కడ దావీదు అంటాడు, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 4వ వచనంలో అంటాడు యెహోవా మాట. తర్వాత 2వ వచనంలో అంటాడు, నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు. దేవుడు మన తలంపు పుట్టకమునిపే మన మనస్సు గ్రహిస్తాడట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నాను, నేను మాట్లాడుతూ ఆలోచిస్తాను, మీరు వింటూ ఆలోచిస్తారు, అవునా కదా? మాట్లాడుతున్నా నా మనసు పని చేస్తూ ఉంటుంది, దానికి ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది, దాన్ని ఆపలేము, దాన్ని ఆపాలి. అలాగనే వింటున్న మీకేం చేస్తుంది, ఏదో ఆలోచన వస్తుంటుంది. వెళ్ళగానే ఆ బిర్యానీ ఎలాగుందో తినేయాలా, లేకపోతే చికెన్ లేదు ఇవాళ, ఆయన చికెన్ తీసుకొచ్చాడు కాదు, వండలేదు, ఇప్పుడు తెచ్చి పెడతాడు, ఇప్పుడు వండమంటాడు. ఇవన్నీ ఇలాంటివి రకరకాలు ఉంటాయి. ఇటు వింటూ ఉంటాం కానీ అటన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడికి ముందే తెలుసుట, అర్థమైందా? ఈ ఆలోచనలన్నీ ముందే తెలుసు. చూడండి అక్కడ ద్వితీయోపదేశకాండంలో నుంచి ఒక మాట, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 31, డ్యూటరానమీ చాప్టర్ 31 వర్స్ 21, 31వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 21వ వచనం. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును, అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడు వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు, 40 సంవత్సరాల యాత్ర ఇంకా పూర్తిగా లేదు, వాళ్ళు ఇంకా కనాన్లో ప్రవేశించలేదు. వాళ్ళు కనాన్లో ప్రవేశించక మునుపే వారికి ఆల్రెడీ ఆలోచనలు వచ్చేట, అక్కడికి వెళ్ళిన తర్వాత పండగ ఏది దావత్ చేసుకుందామన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత దావత్తులు చేసుకోవచ్చు, ఇక్కడంతా మన్నాతో చంపేస్తున్నాడు. పొద్దున్న లేస్తే మన్నా, మధ్యాహ్నం మన్నా, రాత్రి మన్నా, తినటానికి మన్నా తప్ప ఇంకేం దొరకట్లేదు. కాబట్టి ఇక్కడైతే తప్పదు, ఈ అరణ్యంలో కనాన్లోకి వెళ్ళిపోయామనంటే అక్కడ మంచి మంచి ఎష్కోల్ ద్రాక్ష గెలలు ఉన్నాయి, పాలు తేనెలు ప్రవహిస్తుందట. అంత శుభ్రంగా అక్కడికి పోయి ఫుల్గా మనం ఫీస్టులు చేసుకోవచ్చు, ఇంకేవేవో చేసుకోవచ్చు. నా ప్రాణమా తినమో త్రాగుమో సుఖించుమో సంతోషించుమని ఇప్పుడు చేస్తున్న ఆలోచన నాకు తెలుసు అన్నాడు. అర్థమైంది? రేపు వాళ్ళు చేయబోయేది ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి మన హృదయాలోచనలన్నీ దేవునికి తెలుసు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. వాటన్నింటిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అన్నమాట. నా ఆలోచన నీకు తెలుసు, నన్ను క్షమించు.
ఆలోచన రాకమునిపే నీకు తెలుసు, తలంపు రాకమునిపే నీకు తెలుసు. ఇక నేను నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోవదును? కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా లెక్క రాసుకుని దేవునికి అప్పచెప్పేసేయాలి. ప్రభా, ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఈ తప్పు ఆలోచనలు, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. దీని ఉద్దేశం ఏమిటంటే దేవుడు నడిపించాలనుకుంటున్నాడు అంతే. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ దేవుడు చేశాడు, దేవుడు నడిపించాలనుకుంటున్నాడు, దేవుడు జీవింప చేయాలనుకుంటున్నాడు అంతే. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నాడు గనక దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. తను ఏర్పాటు చేసుకోకపోతే దాని సంగతి పట్టించుకోడు, మన సంగతి పట్టించుకోకపోతే ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. దేవుడు పట్టించుకోకపోతే నరకానికి పోతాం. దేవుడు పట్టించుకున్నాడు కాబట్టి నరకం తప్పించుకున్నాం కాబట్టి ఇప్పుడు మన జీవితం ఆయన స్వాధీనంలో ఉంది, లోబడాలి. అలాగని అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. కాబట్టి ఆయన నడిపింపుకు లోబడేటటువంటి జీవితం అవసరము. ఆయన పరిశోధించువాడు, పరీక్షించువాడు, సమస్తము ఎరిగినవాడు, ఆయనకేది మరుగై ఉండలేదు కనుక ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన ఎదుట పూర్తిగా తెరచిన పుస్తకంలాగా ఆయన ఎదుట మన హృదయాన్ని చూపించుకోవాలి, ఒప్పుకోవాలి. కష్టం, చాలా కష్టం. ఏమిటంటే మనకిష్టం లేనిదాన్ని ఆయన చేయమంటాడు, మనకిష్టమైనది వద్దంటాడు. మనకిష్టం లేనిదేదో చేయమంటాడు, మనకిష్టమైనది వద్దంటాడు. అది మనకు కష్టంగా ఉంటుంది. మన మనస్సు అంగీకరించదు, ప్రాణం అంగీకరించదు, శరీరం అంగీకరించదు. లేదా ఏదో చేసేసాము, ఇది తప్పు అని చెప్తాడు, తప్పని ఒప్పుకోవటానికి కూడా మనస్సు అంగీకరించదు. ఇది తప్పు అని కయ్యను అంటాడు, నేనేం చేశాను? కాబట్టి తప్పని అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోవాలి, ఒప్పించాల మనస్సుని. తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు క్షమాపణ. అది తీయండి, అది సామెతల గ్రంథం ఎక్కడ? 28:13. సామెతల గ్రంథం 28:13 కలిసి చదువుకుందాం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 28 verse 13. 28:13 ప్రోవెర్బ్స్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఒప్పేసుకుంటాం. ఎందుకంటే ప్రతి వారం బల్ల దగ్గరకు వస్తున్నాం, వాక్యం వింటాం, మనస్సాక్షి ఏదో అంటుంది, కొద్దిగా ఒప్పేసుకుంటాం కానీ మళ్ళా విడిచిపెట్టాం. ఒప్పుకుంటా కానీ విడిచిపెట్టాం. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చాలాసార్లు మనకి ఎందుకు ఆశీర్వాదం రాదు? వర్ధిల్లడు. ఇంగ్లీష్లో ఏమనుంది? గట్టి చదువు. హీ దట్ కవర్స్ హిస్ సిన్ షల్ నాట్ ప్రాస్పర్. హీ దట్ కవర్స్, కప్పుకొన్నవాడు అని ఉంది. కవర్స్, అతిక్రమం దాచిపెట్టువాడు. ఇంగ్లీష్లో కప్పుకొన్నవాడు అని ఉంది. అంటే మనం దాచిపెడితే వర్ధిల్లం. ప్రభు దగ్గర కూడా ఒప్పేసుకోవాలి, సత్యం ఒప్పుకోవాలా. కాబట్టి ఒప్పుకున్నది విడిచిపెట్టాలి, ఆ తర్వాతే ఆశీర్వాదం. అది లేకుండా ఏదో ఆశీర్వాదం వాడికి రాలేదా, వీడికి రాలేదా, వాడు గొప్పోడికిపోయాడు, వీడి గొప్పోడికిపోయాడు అని చెప్పి అందరినీ దుర్మార్గులను చూస్తాం, మనం దుష్టులను చూస్తాం, చెడిపోయిన వాళ్ళని చూస్తాం, తప్పులు చేస్తున్న వాళ్ళని చూస్తాం. వాళ్ళేమో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారని అనుకుంటాం. వాడికి ఏమైనా రక్షణ ఉందా? వాడు చనిపోతే ఎక్కడికి పోయాడు? వాడు నరకానికి పోతాడు. కాబట్టి దేవుడు వాడిని పట్టించుకోలేదు. అక్కడ అన్నాడు చూడండి,
30వ వచనం చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనం. 1 Corinthians 11:30 ఏముంది అక్కడ? ఆ, 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 ఆ. 31 మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. రెండున్నాయి మన ఎదురుగా, లోకంతో పాటు శిక్షా విధి, ప్రభువు చేత శిక్ష, రెండు. లోకంతో పాటు శిక్షా విధి ఎవరికంటే మారు మనస్సు లేని వారికి. వాడు దేవుని దగ్గరికి రాడు, మందిరానికి రాడు, యేసు ప్రభు బిడ్డ కాదు. ఒకవేళ మందిరానికి వచ్చి క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నా ఏది చేస్తున్నా వాడు పాడు పనులు చేస్తున్నాడంటే వానికి లోకంతో పాటు శిక్షావిధి తప్పదు. దేవుడు వాడిని వదిలేశాడు. వాడు ఎట్లనో అగ్నిగుండానికి పోతాడు. ప్రభు ఏం చెప్పాడు? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను అంటే ప్రేమించని వాడిని వదిలేశాడు అంతే. అది మనకు ఇబ్బందిగా ఉంటుంది, మనం సహించలేం. వాడిని వదిలేశాడు, వీటిని వదిలేశాడు, వాడిని పట్టుకు మనమే అడుగుతుంటే వాడు నాకు అన్యాయం చేసేసావు, నాకు న్యాయం చేయలేదు, వాళ్ళంతా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, గంతులు వేస్తున్నారు అని అంటే వాడు పోయి ఆ అగ్నిగుండంలో పడతాడు. వాడికి ఎట్లనో శిక్ష ఉంది, దేవుడు వాడిని వదిలేశాడు. పాత నిబంధన కాలంలో జరిగిన విషయాలు వేరు, కొత్త నిబంధన కాలంలో జరిగిన విషయాలు వేరు. కాబట్టి వాడిని వదిలేశాడు. అయితే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు, పవిత్రపరిచాడు, మన కింద క్రయం చెల్లించాడు, మనల్ని పరలోకాన్ని తీసుకెళ్లాలని, తనతో కూడా నిత్యత్వంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. కనుక మనల్ని సిద్ధపరుస్తాడు, అక్కడికి సిద్ధపరచాలి. అందుకని ఏం చేస్తాడు? శిక్షిస్తున్నాడు అంతే. మీరు ప్రభువు చేత శిక్షింపబడుతున్నారు. హెబ్రీ పత్రికలో చెప్పాడు, మీరు శిక్షింపబడకపోయిన యెడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు. కాబట్టి దుర్బీజులు అంటే సాతాను సంబంధులు అని అర్థం. కుమారులం కనుక శిక్షింపబడతాము, ఒప్పుకోవాలి దానికి అంతే. ఎవరితోటి పోల్చుకోవటం వల్ల మనకు ఆయాసమే మిగులుతుంది కానీ ఏ సమాధానం రాదు. దేవుడే మనం చెప్పినట్టు చేయుడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం చెప్తున్నట్టుగా దేవుడు చేయుడు. దేవుడు ఏం చేస్తాడో మనం దాన్ని అంగీకరించాలి. చుట్టూ చూడటం వల్ల మనకేం ప్రయోజనం లేదు. దేవుని మందిరాల్లోని కోట్లు తినేస్తున్న వాళ్ళు ఉన్నారు, మనకేమో 1000 రూపాయలు రావటం కష్టంగా ఉంది. అర్థమైందా? ఇప్పుడు నాలాంటి సేవకుడు ఉన్నాడు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది బాగా దర్జాగా లక్షలు కోట్లు సంపాదించేసుకొని వాళ్ళు ఇల్లులు కట్టేసుకొని అవి చేసి ఇవి చేసి రకరకాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చేయకూడని పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాడికి నడుస్తుంది, మనకి నడుస్తుంది. మనకే నడవట్లేదు, వాళ్ళకే నడుస్తుంది బాగా. దేవుని దగ్గరకు పోయి వాళ్ళ చూడు, వాళ్ళకి ఎంత బాగా నడుస్తుందో, వాళ్ళ సంగతి ఏం చేసావు, నువ్వేం చూసావా అని అంటే ఏం మాట్లాడు. మనం అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఆయన దగ్గర లేదు, ఆయన సర్వాధికారి, అని మాట్లాడు. కాబట్టి దాని అంతటి వల్ల మనకు ఆయాసమే మిగులుతుంది తప్ప ఏం ప్రయోజనం లేదు. ఏలియా వచ్చాడు, బదరి వృక్షం కింద కూర్చుని ఆడు పడుకుని ఇంత మట్టుకు చాలును, నువ్వు ఎవరిది ఆ యెజబెల్ని ఏమీ చేయలేదు, ఆహాబుని ఏం చేయలేదు, యెజబెల్ని ఏం చేయలేదు, అది చంపేస్తానంటుంది, నువ్వేం చేయలేదు, ఏం చేయాలి, నేను ఎందుకు రావాలి, ఇంకా నాకెందుకు ఈ ఉద్యోగం, ఈ ప్రవక్త ఉద్యోగం, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకుపో, నన్ను చంపేసే అని కూర్చుంటే ఏం మాట్లాడలేదు. దాని ఆ సంగతి చెప్పలే, సమాధానం చెప్పలే. ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే అక్కడికి వచ్చాడు, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇక్కడ కాదు, నీతో మాట్లాడతానంటే హోరేబు పర్వతం వరకు పోయాడు. అక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు అని మళ్ళీ అక్కడ కూడా అడుగుతాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ నీకేం పని. బదరి వృక్షం దగ్గర ఉన్నాడు, హోరేబు పర్వతం మీద ఉన్నాడు, ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు. అంతేగాని ఏలియాతో ఆ తర్వాత ఎప్పుడు చెప్పాడు ఏం జరుగుతుందో, కానీ వెంటనే ఏం చేయలేదు. వాళ్ళ జీవిత కాలాలు ముగిసిపోతేనే కానీ వారికి శిక్ష రాలేదు. యెజబెలు ముసిలుదైపోయింది, అప్పుడు కూడా ముఖానికి రంగేసుకుందిట.
అది కూడా రాశాడు. మళ్ళా ముసలిదైపోయి ముఖానికి రంగు ప్యాక్, అది ముఖం రంగు కూడా కదా, ప్యాక్ వేసుకుంది, ఏదో ప్యాక్ వేసుకుని అక్కడ నిలబడితే అప్పుడు తోసేయండి రా అని అన్నాడు. యెహూ తోసేయమంటే అప్పుడు తోసేశారు. పైనుంచి మేడ నుంచి కిందకి తోసేశారు. కిందన కుక్కలు వచ్చి తినేసాయి. కాబట్టి దేవుడికి తెలుసు సమస్తం ఎలా చేయాలో అలా చేస్తాడు. ఆయన ఏదనుకున్నాడో అదే చేస్తాడు. ఒక్క విషయం కూడా మార్పు ఉండదు. ఆయన ఉద్దేశాల్లో మార్పు ఉండదు, తీర్మానంలో మార్పు ఉండదు. కాబట్టి మనమేమి ఆయనను మార్చలేము. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 23 వర్స్ 13, 13వ వచనం, 23:13 కలిసి చదువుకుందాం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడేవాడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. అంతే. యోబు అనుభవం ఏమిటంటే దేవుడు తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు, ఇంకోటి చేయడు. అంతే. మనం చెప్తే చేయడు. కాబట్టి ఆయన ఇష్టమైనది ఏదో మనం చేయాలి, అంతే. కనుక ఆయన మనల్ని నిర్మించాడు, తప్పిపోయాము. ఆయన మనల్ని తిరిగి రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాము. ఈ దేహం ఆయన ఇచ్చినటువంటిది. ఈ దేహంతో ఆయన్ని మహింపరచాలి. కాబట్టి మన క్రియలన్నీ కూడా ఆయన విచారించేవాడు. ఆయన రేఖరీతిగా ఉన్నవాడు. మరొక చోటు అంటాడు, ఆయన ప్రతిదినము వారిని దర్శిస్తున్నాడు అని అంటాడు కీర్తనలో. కాబట్టి ఆయనకి ఇష్టమైనది అదే చేస్తాడు. మన ఆలోచనలు ఆయనకు తెలుసు. రేపేం చేయాలనుకుంటున్నామో తెలుసు, ఎల్లుండి ఏం చేయాలనుకుంటున్నామో తెలుసు, సమస్తము తెలుసు. కానీ తెలిసి ఎందుకు ఆపడు మనం చేయకుండా అంటే మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. అవ్వ ఆదాములు ఆ పండు తిన్నారు, తింటారని తెలుసు, కానీ తింటారని తెలిసి కూడా స్వేచ్ఛను ఇచ్చాడు. నీ బతుకు నీదే, నువ్వు బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా, ఇదన్నమాట దేవుని ఉద్దేశం. మనది మనకు చేతికి వదిలేసాడు. మనం దాన్ని బాగు చేసుకుంటామా పాడు చేసుకుంటాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే పాడు చేసుకుంటాం, దేవునికి తగినట్లుగా జీవిస్తే దాన్ని బాగు చేసుకుంటాం. ఇంత చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ లెక్క అప్పచెప్పాలా, లెక్కకు ఫలితం కూడా అనుభవించాలా. ఎక్కడికి పోలేము, ఆయన దగ్గర నుంచి ఎక్కడికి పోలేము. అంటే ఆయన శిక్ష నుంచి కూడా ఎక్కడికి పోలేము. చేసిన తర్వాత శిక్ష అనుభవించాలి. ముందే సరి చేసుకుంటే మేలు కదా. ఇంతవరకు ఎక్కడి వరకు వెళ్ళిపోయామో, దేవుని మార్గాల్లో నుండి దూరంగా, దేవుని ఆలోచనలో నుండి దూరంగా, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ డైరెక్షన్లో, ఆ దిక్కున దూరంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయాం. అక్కడన్నా ఆగి అక్కడ అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం కలిసి చదువుకుందా. 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. జెరమియా చాప్టర్ 4 వర్స్ 1-2. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకు రావాలి. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి, సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవం తోడను ప్రమాణం చేసినట్లు జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగొనుకొందరు, ఆయన యందే అతిశయపడుదురు. కాబట్టి నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలు నా సన్నిధి నుండి తొలగించి నువ్వు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకి రావాలి. అంటే వెళ్ళిపోయావు ఎంతో దూరం. ఇశ్రాయేలు ప్రజలు చాలా దూరం వెళ్ళిపోయారు, తిరిగి రమ్మన్నాడు. వాళ్ళు రాలేదు, చెరకపోయారు 70 సంవత్సరాలు. మనం కూడా ఎంత దూరంలో ఉన్నాం దేవునికి అర్థం చేసుకో. చాలాసార్లు చులకన పలచని భావనలు, ఆలోచనలు ఇవన్నీ ఇలా చెప్తుంటారు, కానీ ఇవేం జరిగేది కాదులే. మా ఫ్రెండ్ భార్య ఒక ఆమె ఉంది వైజాగ్లో, అప్పుడు ఉందో లేదో. ఆమె ఒకసారి అంది, బైబిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె అంది, కోటేశ్వరరావు గారు అంటే అప్పటికి అబ్రహాం అయిపోయాను, కానీ ఆమె పాత పేరుతో పిలుస్తుంది. కోటేశ్వరరావు గారు, బైబిల్లో ఉన్నవన్నీ మనం చెయ్యాలంటే సర్వకాల ఇష్టిమాయ అంటే అది మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. బైబిల్ ఉన్నదంతా చెయ్యాలంటే మన వల్ల కాదు, సర్వకాల ఇష్టిమాయ మన వల్ల కాదు. అందుకని ఏదో ఒకటి భక్తితో దండం పెట్టుకుంటాం, యేసుప్రభు అంటాం, మనం చేసుకోవాల్సింది చేసుకుంటాం. చెప్పింది అంత జరుగుతుందా, చెప్పిన వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అని ఇలా బోధిస్తుంది, తిరిగి బోధ. కాబట్టి
ఆయుధాలన్నీ ఇలాగే ఉంటాయి. అందరూ చేస్తున్నారా, అందరి వల్ల అవుతుందా, ఎవరికి కాంది మనకేమవుతుంది, ఇట్లాగా పలచని బోధలు, పలచని బలహీనమైన ఆలోచనలు, ఇవి సాతాను కలుగజేసేది. ఈ ఆలోచనల వల్ల ఏమవుతామనంటే మనం దేవునికి దూరం అవుతాము అంతే. నేను ఆలోచనలు తెచ్చుకుంటే నేను దేవునికి దూరం అవుతాను. నేను పొందవలసిన ఆశీర్వాదం నేను పోగొట్టుకుంటాను. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని రాయబడి ఉంది. ఎక్కడ తెలుసా? ఏమన్నా చూడగలరా? సామెతల గ్రంథంలోనా, లేకపోతే కీర్తనల్లోనా? సామెతల గ్రంథంలోనే చూడండి. నాకేం దొరకదు, మీకేం దొరుకుతుందిలేండి. ఇక 2:21 2:21 యథార్థవంతులు దేశమందు నివసించుతారు, లోపం లేని వారు దానిలో నిలిచి ఉందరు. అది కాదు. దొరికిందా? 2వ అధ్యాయమా? 20వ అధ్యాయం 7వ వచనం. 27 Proverbs 27 కలిసి చదువుకుందాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. అంటే దేవుడు ఊరకనే విడిచిపెట్టట్లేదు. ఒకడు దేవునందు భయభక్తులు కలిగి ఒక జీవితకాలం జీవిస్తే వాని తదనంతరం వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడట ప్రభు. అంటే వాడు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ వారి కుటుంబం తదనంతరము వాని పిల్లలు తరతరాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఏం మిగిలింది మనకంటే? పిల్లల ఆశీర్వాదం కాకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి? జీవించినంతకాలం కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి పిల్లలను మరి బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుని వాక్యం అసత్యం కాదు. దేవుని వాక్యాన్ని నమ్మాలి ఫస్ట్. దేవుని వాక్యాన్ని ఎవరో పనికిమాలిన వాళ్ళందరినీ చూసి మనం దేవుని వాక్యం మీద అవిశ్వాసం ఎప్పుడు కలుగు చేసుకోకూడదు. నువ్వు చూసేది ఎవరి వైపు చూస్తున్నావు? పనికిమాలిన వారి వైపు చూస్తాం. మనం చూసి మనం మనసు కష్టపెట్టుకుంటాం, ఆయాసపడతాం, దుఃఖపడతాం, అన్నీ చేసుకుని దేవుని వాక్యం నుంచి దూరం అవుతాం, దేవుని దగ్గర నుంచి దూరం అవుతాం. దావీదుకు కలిగిన సమస్య అదే. అయితే అంటున్నాడు, అయ్యా నీ దగ్గర నుంచి ఎక్కడికి పోలేను, నేను ఎక్కడికి పోయి నువ్వు నన్ను పట్టుకుంటావు, నువ్వు ఉన్నావు. ఒక విషయాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏంటంటే, దావీదు, నువ్వు ఆకాశంలో ఉన్నావు, పాతాళంలో ఉన్నావు, నా ముందు ఉన్నావు, నా వెనుక ఉన్నావు, నా కుడి ఎడమలుగా ఉన్నావు. నేను ఎక్కడుంటే నేను మేలుకొని ఉన్నా నువ్వు ఉన్నావు, నేను పడుకున్నా నువ్వు ఉన్నావు, నేను వెలుగులో ఉన్నా నువ్వు ఉన్నావు, నేను చీకట్లో ఉన్నా నువ్వు నాతో ఉన్నావు. మా పెద్దమ్మ ఆ మొట్టమొదటి విశ్వాసం మా ఇంట్లో, ఆమె ప్రార్థన చేస్తుండేది. ఏమనేదంటే, ఆరాధన చేయమంటే ఆరాధన చేయమని ఒకటే మాటనే, ప్రభువా నువ్వు ఉన్నావు, ప్రభువా నువ్వు ఉన్నావు, ప్రభువా నువ్వు మాతో ఉన్నావు, ప్రభువా. ఇదేంటిది అర్థం పర్థలేని మాట, ఎంతసేపు ఉన్నావు అంటుంది అనుకునేవాడిని నేను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆమె అప్పుడే పెద్ద అయిపోయిన చాలా సంవత్సరాలు విశ్వాసం కదా, ఆమె అనుభవంతో చెప్తోంది, నువ్వు ఉన్నావు ప్రభువా, ఉన్నావు అని అంటే నువ్వు నాతో కూడా ఉన్నావు, నేను ఎక్కడున్నా అక్కడ ఉన్నావు, నా జీవితంలో ఉన్నావు, అది నా జీవితంలో ఉన్నావు, అది దాని అర్థం.
కాబట్టి ఆయన ఉన్నాడు. దావీదు అది గ్రహించాడు. దేవుడు నీతో నాతో ఉన్నాడు, ఇది గ్రహించాలి, దీన్ని అంగీకరించాలి. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి తప్పించుకొని పోలేము. ఆయన ఉన్నాడు చాలు కదా. ఆయన ఉన్నాడు చాలు. సమస్తం ఇస్తాడు, చేస్తాడు, చూస్తాడు. మనం తొందరపడి అంత ఆయాసం తెచ్చుకుంటాం. చాలాసార్లు ఆయాసం తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ప్రయాసపడాలి, ఫలితం దేవుడు ఇస్తాడు. ప్రయాసకు తగిన ఫలితం దేవుడు ఇస్తాడు. అక్కడ ప్రభు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన యొద్దకు రావాలి. ప్రయాస భారం అంతా నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఎన్నడనో కదల్చబడనీయుడు కీర్తనలో చెప్తాడు. మనం ఏం చేస్తామంటే నా యుద్ధకు రండి అంటే కొద్దిగా దూరంలో నిలబడతాం. ఈ భారం మన మీదే పెట్టుకుని ఉంటాం. తరువాత నీ భారం యెహోవా మీద మోపమంటే మన భారం మన మీద మోపుకుంటాం. కాబట్టి ఇంకా పూర్తిగా ఏదో లోపం ఉంది మనలో, సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రభుని నమ్మాలి. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే ఏదైనా కారణం ఉండొచ్చు. మొదట మన అంతరంగిక స్థితులు, మన ఆలోచనలు, మన తలంపులు, మన శరీర సంబంధమైన జీవితము, మానసిక సంబంధమైన జీవితము, దీనంతటిని కూడా ప్రభు దగ్గర విప్పి చూపించాలి. చూపించి ఆయన ఏమన్నాడు? నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. నువ్వు నడిపించు, నేను నడుస్తాను. అది నువ్వు నడిపించు, నేను నడుస్తా. లేదా నేను డిసైడ్ చేసేసుకుంటాను, నువ్వు నాతో వచ్చేసే అంటాం మనం. ప్రభువా నేను వెళ్తున్నాను, నువ్వు రా అంటాం. లేకపోతే మాకంటే ముందు వెళ్ళు అని అంటాం. ఒక ఆయన ప్రార్థన చేసేట కారులో కూర్చుని ఏమన్నాడు? ప్రభా మందిరానికి టైల్స్ కొనడానికి వెళ్తున్నాము, మీరు మాకంటే ముందు వెళ్ళండి, మంచివి సెలెక్ట్ చేసి పెట్టండి అంటున్నట్ట. పక్కన కూర్చున్న ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, చూడండి బ్రదర్, యేసుప్రభు ఈయన జేబులో ఉన్నట్టు చెప్తున్నాడు అని అంటాడు. మీరు ముందెళ్ళి యేసుప్రభు వెళ్ళి టైల్స్ సెలెక్ట్ చేస్తే ఈయన తర్వాత వెళ్తాడట. అది ఏమిటది? అవగాహన లేనటువంటి ప్రార్థన. నువ్వు నాతో రా అంటున్నావు కాదు, కానీ దావీదు ఏమంటున్నాడు? నేను నీతో వస్తాను అంటున్నాడు. ఇదే అన్నమాట తేడా. మనం దేవుణ్ణి నువ్వు నాతో రా అంటాం. దావీదు అంటున్నాడు నేను నీతో వస్తాను, నన్ను నడిపించుము అంటే అర్థమైంది, నేను నీతో వస్తాను. ప్రభు కూడా చెప్పేది అదే, నువ్వు నాతో రా అన్నాడు. నన్ను వెంబడించుము. ప్రతి చోట అదే చెప్తాడు, నన్ను వెంబడించు. కాబట్టి మనం ఆయన్ను వెంబడించాలి. అక్కడ చూడండి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 4. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారినే ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడదు. వీరెవరంటే గొర్రె పిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా పోయేటటువంటి వారు. వీరొక ప్రత్యేకమైన గుంపు. వీరు ఎవరనంటే ప్రభువును వెంబడించేవారు. దేవుడు అదంటున్నాడు, నన్ను నడిపించని నా వెనకని రా అంటాడు. మనం అంటాం నువ్వు నా వెనకని రా అని అంటాం. పోనీ వెనకని రమ్మని ఆయన కోసం ఎదురు చూస్తున్నామా? నువ్వు వచ్చేంత వరకు నేను బయలుదేరుతాను, వెయిట్ చేస్తానని అంటావా? ఓబర్ ఆటోలు అంటే వాళ్ళం మనం. ఆడు ఓబర్ ఆటో వాడు ఏం చేస్తాడు చూడండి, ఓబర్ క్యాబ్ ఓబర్ ఆటో వాడు వచ్చి అక్కడ నిలబడతాడు. ఒక 2 నిమిషాలు చూస్తాడు, చూసి ఏం చేస్తాడు? ట్రిప్ క్యాన్సిల్ కొడతాడు, మనకు పెనాల్టీ పడుతుంది. వాడు ఆగడు. మనం కూడా అలాంటి వాళ్ళమే. యేసుప్రభు నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చేసేయి అని అంటాం.
ఆయన రానే రాడు, వస్తున్నాడో లేడో కూడా చూసుకోం. తల్లిదండ్రులే చూసుకోలేదట. ఆయన తల్లిదండ్రులే, ఆయన 12 ఏళ్ల వాడు అయినప్పుడు వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత చూశారట. అయ్యో ఎక్కడున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చారు. తల్లిదండ్రులే మన మీకు అనిపించవచ్చు, తల్లిదండ్రులే చూసుకోలేదన్నా మీరు మరి బాగా చెప్తారు. వాళ్ళే చూసుకోకపోతే మనం ఏ పాటి వాళ్ళం చెప్పండి, బలహీనలు. మనమేం చూసుకుంటాం, ఆయన మనతో రావాలి. కానీ ఒక ఆమె చెప్పింది శ్రీకాకుళంలో, ఒక అక్కగారు, ఏమమ్మా నువ్వు రావట్లేదు మందిరానికి సరిగా, ఇలాగ చేస్తే దేవుడు ఏదన్నా శిక్షిస్తాడు. ఊరుకోండి అన్న, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడా? మిమ్మల్ని అయితే శిక్షిస్తాడు. మీరు ఆయన చేతిలో ఉన్నారు, ఎక్కడికి పోలేరు. అన్నీ వదిలేసి వచ్చారు, ఎక్కడికి పోలేరు. మిమ్మల్ని శిక్షిస్తాడు. మమ్మల్ని ఏం శిక్షిస్తాడు? ఆయన ఏమనంటే మేము అలుగుతాం, మేము రావడం మానేస్తాం, ఆయనకే నష్టం కాబట్టి మమ్మల్ని ఏటి అండం. ఇది ఒక లాజిక్, ఇది అవివేకం, ఇది బుద్ధిహీనత. దేవుడు అన్నీ ఏమనట్లే, దేవుడికి అన్నీ తెలుసులే అన్న అనుకుంటారు కదా. మీరు అనుకుంటారు దేవుడికి అన్నీ తెలుసులే. గట్టిగా నేనేమన్నా 2 సార్లు, నేను ఎవరిని మిమ్మల్ని ఈ మధ్య 3 సంవత్సరాలు అయింది ఒక్కరోజు గద్దించిన పాప అనుకోలే. ఫేస్ టు ఫేసు వ్యక్తిగతంగా ఎవరిని గద్దించలేదు. 3.5 సంవత్సరాలు అయిపోతుంది. అవన్నీ రోజులు పోయాయి. కాబట్టి ఒకళ్ళు అన్నాను అనుకోండి, దేవుడికి తెలుసులే అన్న మా సంగతి అంతా అంటారు. దేవుడికి ఎప్పుడు తెలుసు? పుట్టకముందే తెలుసు. అసలు సంగతి ఏంటి? పుట్టకముందు తెలుసు, చెయ్యకముందు తెలుసు, వెళ్ళకముందు తెలుసు. మన సంగతి అంతా ఎందుకు తెలియదు? దేవునికి తెలుసు. కాబట్టి దేవునికి అప్పగించుకునే జీవితాలు ఆశీర్వదింపబడుతున్నాయి. 139వ కీర్తనలో దావీదు మరొకసారి దేవునికి తాను అప్పగించుకుంటున్నాడు. దేవునికి అప్పగించుకున్న జీవితాలు ఆశీర్వదింపబడతాయి, వారి పిల్లలు ఆశీర్వదింపబడతారు. కనుక మరొకసారి దేహంతో జీవించే జీవితం, అంతరంగంలో జీవించే జీవితం, ఆలోచనలు చేసేటటువంటి విధానం, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు, ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నావు, దేవునితో ఎట్లా, దేవునితో ఉన్న సంబంధం ఏమిటి, ఇదంతా 139వ కీర్తన మాట్లాడుతాం. మన జీవితాలు ఎట్లున్నాయి, ఈ విషయాలు పరీక్ష చేసుకుందాం ప్రభు దగ్గర. నిజమైన ఉపదల చాలా అవసరం. తన అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రభా నీకంతా తెలుసు కదా ప్రభా, నా సంగతి అంతా తెలుసు, ఎందుకంటే నేనేం చేయలేను, నువ్వు బతికిస్తే బతికించు, చంపేస్తే చంపేయి. ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అదేంటంటే అది తిరుగుబాటు. అటువంటి ప్రార్థన చేయకూడదు. నిజంగా ఒప్పుకోవాలి, ప్రభా తప్పు చేస్తున్నాను, తప్పించుకోలేకపోతున్నావా ప్రభా నన్ను తప్పించమని అడుగు. తప్పించుకోలేకపోతున్నావు, తప్పించమని అడుగు, ప్రభు తప్పిస్తాడు. కనుక ప్రభువును బతిమలాడుకోవాలి, వేడుకోవాలి, నిజం ఒప్పుకోవాలి, అంగీకరించాలి, తర్వాత దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. అలాగన ప్రభువుకు సమర్పించుకుంటే ప్రభు నూతన పరుస్తాడు. నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన అధ్యాయం జీవితంలో ప్రారంభమవుతుంది. నూతనమైన ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుంది. దీనికి స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ లేకుండా మారు మనస్సు రాదు. ఇరుకు ద్వారా మనం పోరాడుడి. ఆ పోరాటం అనేది ఉంటూ, విశ్వాస జీవితమే పోరాటం. ఆ పోరాటం లేకుండా, స్ట్రగుల్ లేకుండా ఆ మారు మనస్సు రాదు. మారు మనస్సు లేకుండా ఆశీర్వాదం రాదు. కాబట్టి చేసిన పొరపాట్లు జీవితాల్లో ఆ స్ట్రగుల్తోనే బయటికి రావాలి. అప్పుడే ప్రభు దీవిస్తాడు. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుంటాం.